ఎవడు ఎవడు మీద చేస్తావరా? ఎవడు మీద చేస్తా? ఎవడు ఎవడు మీద చేస్తావరా? ఎవడు మీద చేస్తా? నీకు చెవుకు పెట్టి కొడితే నీకు చెవుకు పెట్టి కొడితే నేను అట్లా చూసావా? ఎవరు రాస్తుందా? ఎవరు రాస్తుందా? నేను అట్లా చూసావా? ఎవరు రాస్తుందా? ఎవరు రాస్తుందా? గొడ్డిపోతున్నారా? నువ్వు వచ్చి గొడ్డు వెళ్ళిపోతున్నాయి. గొడ్డెలతో ఏమైంది? గొడ్డెలతో ఏమైంది? గొడ్డెలతో ఏమైంది? ఎలా ఉంటా మళ్ళీ మేసే గొడ్డేస్తుంటేందిరా? గొడ్లేదు పెట్టలేదు కానీ మేసే గొడ్డేస్తుంటేందిరా? గొడ్లేదు గిట్లేదు గొడ్డేస్తుందా? కళ్ళు కనపడతలా చెబుతుంటే నేను చెప్పేది ఏ మాట ఏ మాట నువ్వు చెప్తే నేను అనాలా? నువ్వు చెప్తే నేను చీరలో పెద్ద ప్రోగ్రామ్ వచ్చింది, సినిమా పెళ్లి ప్రోగ్రామ్. పెళ్లి ప్రోగ్రామ్ తెల్లు ఎన్ని కోట్లు పెట్టి చేస్తున్నారు? 6 కోట్లు పెట్టి పెళ్లి చేస్తున్నారు. చేస్తే నువ్వు కూడా ఉండు, ఆడగిర ఉండు, అడుగు తాగుతా ఉంటా కదా. చీరాలు మొత్తం మండలం మొత్తం ఫేమస్. 6 కోట్లు పెట్టి చూసా నీ చరిత్ర. 6 కోట్లు పెట్టి కోట్లు పెట్టి ఏం కోట్లు? తొడుకునే కోట్లు పెట్టి తొడుకునే కోట్లు. మరి ముక్కు బయలు కొడతా. ఎవడు ముక్కు బయలు మరి 6 కోట్లు పెట్టి చేస్తున్నట్టు. 6 కోట్లు వాళ్ళంట చలికాలం వస్తే కోట్లు దొరుకు. చలికాలం వస్తే కోట్లు దొరుకుతుంది. ఏం తిరిగినేదా నువ్వు చెప్తే లాస్ట్ చెప్పాను ఇది ఒకటే ప్రోగ్రామ్ ఒప్పుకున్నా. అర్థమైందా? పాతకాలంలో కోతులు ఆడిచ్చేవాళ్ళు కదా. నువ్వు ఆడి కోతులు ఆడిస్తాడు. నేను ఆడిస్తా, నువ్వు కూడా ఆడిద్దు కోతులు. చూడు వాడికి జ్వరం వచ్చింది, కోతులు ఆడిచ్చేవాడు చీరాల్లో. జ్వరం వస్తే నువ్వు ఆడి ప్రదర్శన అనమాట కోతులది. నువ్వు ఆడిరా. ఆడి జ్వరం వచ్చా, ఆడి జ్వరం వచ్చింది, ఈ జ్వరం వచ్చింది అనకపోతే నీకు రాలేదు జ్వరం. ఆయన నీకు రాగా చెప్పేది కోతులు ఆడిచ్చే మొహం నీకు రాగా ఉంటాడు. ఇట్లా కట్టు కట్టుకొని దొరికిందంట కోతులు ఆడిచ్చే మొహం కూడా. సిగ్గులేదు నీకు? సిగ్గులేదు పైకి రా. సిగ్గులేదంట నీకు? కోతులు ఆడియాలా? ఎవరు కోతులు ఆడిచ్చేది? ఎవడు ఎవడురా? ఎవడు కోతులు ఆడిచ్చేది? కోతులు ఆడిద్దరు ఆడిద్దాం. నువ్వు ఆడించుకో, నాకు అవసరం. ఆమె చెప్తున్నా ఎందుకు రాగేదా? ఏటికి 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 నేనేం చదువుతున్నా నీకు అర్థమైందా? 2 లక్షల ప్రోగ్రామ్ అంది. ఎంతసేపు? 6 కోట్లు. నువ్వే 2 లక్షల ప్రోగ్రామ్ అంటున్నారు. ఈ అమ్మాయి బాబాయ్ తాగబోతు మహోడా తాగబోతు మహోడా ఎవడురా? ఎవడు తాగబోతాడు? ఏరా చెప్పేది వినపడదు. ఏం చెవుడు మహోడా? ఏం చదువుతున్నాను నేను? నీకు చెవుకు పెట్టి కొడితే నీకు చెవుకు పెట్టి కొడితే అది నేనేం చదువున్నా? నీకు కోతులు వాడియొద్దు. నీకు తెలుసా? 6 కోతులు ఉన్నాయి. ఆ కోతులు అడిచి జ్వరం వచ్చింది. అక్కడ కూర్చొని నైఫ్ అనగలది కత్తి తీసుకొని సాహసం చేసిద్ది. నైఫ్ అనగాలి. నైఫా టైపా? టైపా నైఫ్ రా? అరే నీ ముఖం తగ్గలపడ. నైఫా టైప్ రా? నీ సిగ్గులేదట వచ్చి కూర్చోడానికి ఏమైంది? వచ్చి కూర్చోడానికి ఏమైంది? కోతులు అడిచేలాగా పట్టణ వెళ్దాం రా. రైట్ కోతులు ఆగి చెబుతావు. కోతులు నువ్వు ఆడియొద్దు. కోతులు ఆడతాం కాదు. నువ్వు ఆడతాం కాదు బాబాయ్. ఆడ కూర్చుంటే 6 కోతులు ఆడి ప్రాక్టీస్ ఇచ్చాడు. నువ్వు ఎత్తి మీద ఎక్కించుకో. ఎత్తి మీద ఎక్కించుకుని అమ్మా అయ్యా నడుకుదంగర. ఎత్తి మీద ఎక్కించుకుని అమ్మా అయ్యా నడుకుదంగర. అక్కడ సిగ్గులే నీకు? తాగిపోతు మహోడ ఏముంది ఆగొచ్చా నువ్వు? సిగ్గులే ఏ ఉద్యోగం నువ్వు వస్తావా రావా? రాను. వాడికి వచ్చి కూర్చుంటే 6 కోతులు వస్తాయి. 6 కోతులు ఆల్రెడీ 1 2 3 అనగా అవి స్టార్ట్ చేస్తాయి. 1 2 3 2 బిల్లు అంబడి కొడుకు రాకుండా వెళ్తాను. బరిగొడ దోలికి వెళ్తావా? ఆగు. చీరాలు 6 కోట్లు పెళ్లి చేసి ఉన్నారా? పెళ్లి చేసి ఉన్నారా? 6 కోట్లు అంటే 6 సార్లు వేసుకుని తెస్తాడాము. 6 కోట్లు అంటే 6 కోట్లు ఆడు వేసుకుని తెస్తాడు. సాయంత్రం 7 గంటలకి పెళ్లి చేసుకున్నాడు ఒక ఎదవా. ఆడికి నువ్వు ఎదవా సిగ్గులేదు. 2 కోట్లు తీసుకొని కోతులు ఆడిచ్చాడు. చెబుతావు కోతులు ఆడిచ్చాడు. నేను ఏం చెబుతా? నేను అడ్వాన్స్ తీసుకున్నాడు 2 లక్షలు. నువ్వే తీసుకున్నా చెబుతా. ఎట్టున్నా నువ్వు? కోతులు ఆడిచ్చి కుక్కలు ఆడిచ్చాడు లేకుండా ఇప్పుడు కాదు. నువ్వు నాకు ఇచ్చావా? రావా? రాను రాను రావా? రాను. 2 లక్షలు వస్తాయి. మన ఇద్దరు చెరువు తీసుకుందాం. నాకు అవసరం లేదు. అర్థమైందా? ఆ కోతులు నీళ్ళ ముసలి పని మాట ఎంత అంటది? నా వల్ల కాదు, నేను రాను. నువ్వు అంతకుముందు కోతులు ఆడిలా? నువ్వా? ఆగు
ఏంద్రా ఏంద్రా ఇప్పుడు నువ్వు వస్తావు రావా? రాను రాన్నాగా రాను అన్నా ఇంకేంద్రా రావడానికి ఏంది చెప్పు? ఏందంట నువ్వేమైనా కోతులు పెంచావా? నువ్వు పెంచావా? మేము తీసుకొస్తాంగా. నువ్వు తెచ్చుకో కూర్చోలో కూర్చో. నువ్వు వాడించుకోరా నువ్వు వాడించుకో. 1 2 3 అనలావా? 4 మీద కొడతా. ఇన్ని మాటలు చెబుతున్నావు. 1 2 3 అనలావా? 1 2 3 4 ఇది కాదు మరి అదే నువ్వు చెప్పింది అదే కదా. 1 2 3 అంటే యాదవ్ మొహముడు ఇక రాకుండా సాయంత్రం నువ్వు రాకుండా వెళ్ళు. సాయంత్రం ఆగు. అదే రాకుండా వెళ్ళి చదువుతావు. ఎక్కడికి రావాలి? నువ్వు 6 గంటలకి కోతులు 6 గంటలకు కోతులు తీసుకొస్తావు. 6 కోతుల్ని అర్థమైందా? నేను రాను మర్యాద చేస్తాను. నువ్వు రాకపోతే గుండు కలిసి మురిగిపోతావు. ఎవరు ఆడిస్తారు కోతులు? ఏమనుకున్నావు? ఎవరు ఆడిస్తారు కోతులు? వాడించుకోరా ఎల్లంపడి తిరిగి ఆడించుకోరా. మా మాట ఉంటాయా? నీ మాట ఏంటా వినపోతే నువ్వు అట్టాగా ఉన్నావుగా. నేను అట్లా చూసావా? నేను అట్లా చూసావా? ఆ ముసలోడు నీకు లాగా ఉన్నాడు. ఆ కోతి చీర కోతులు అడిచాయినా దగ్గరికి వెళ్ళు. బాగాలేదా? నీ కాడకు వచ్చింది నీ కాడ కూడా వస్తావా? బాగపోతే నువ్వు వాడిరా. నువ్వు బాగా బరిగొడ్డు దొరుకుతావా? బాగపోతే బరిగొడ్డు దొరక ఏం దొరుకుతా? బాగపోతే మోసం సైన్ దొరుకుతావా? మేడ పెట్టుకుంటే వేస్తా. నువ్వు వేసేది మేడ పెట్టుకుంటే వేస్తా. నువ్వు వేసేది సిగ్గు లేదంటారు నీకు. ఎన్నిసార్లు చెప్పారు చేయబడిందా? ఏం చేస్తావు? అందుకంటే ఏం చేస్తావు? చెయ్యి ఎందుకు ఏమైంది? బరిగొడ్లు కోతులు నువ్వు ఆడి కూర్చోమని చెప్పా. ఏంద్ర నువ్వు చేస్తూ కూకునేది? నువ్వు కూకో. నెత్తి మీద పెట్టుకుని నూరేగు సరిపోద్ది. కోతి ఏడొకటి ఉంటుంది, ఏడొకటి ఉంటుంది, ఏడొకటి 3 కోతులు 3 చెప్పేది అంటావా? అడుక్కో అమ్మ ట్రైనింగ్ ఇచ్చిన కోతులు అర్థమైందా? ఏం చేయొద్దు. 6 కోట్ల పెళ్లిలో అది ఫేమస్ అవ్వాలి. అర్థమైందా? వచ్చి 1 2 3 అంటే 3 ప్రదర్శనలు చేస్తాయి. 2 3 ఏంద్ర అనేది యాదవ్ ముండా కొడక. బాబాయ్ నీకు రానన్నాగా రాదని చెప్పేది. ఎక్కడికెళ్తా నువ్వు? నేను నా ఇష్టం పెట్టి నాకు అవసరం లేదు. మంచి భోజనం. నీ భోజనం 16 ఐటమ్స్ ఇప్పుడు జీవితం తిన్నావు. తిన్నావా? పెళ్లి భోజనం ఎప్పుడు తిన్నావా? నువ్వే తినరా? 116 నువ్వే తిన్నావురా? ఐటమ్స్ తిన్నా నువ్వా? నువ్వే తిన్నావు. 116 మొహం ఎప్పుడైనా తిన్నా? గోంగూర తినేవాడు నువ్వా? మాసం తెలుసా? చేపలు తెలుసా? అయ్యో మొక్కజొన్న మాసం తెలుసా? చేపలు తెలుసా? అయ్యో మొక్కజొన్న సిగ్గులేదు సెరలేదు. కోతలు ఆడతారు రమ్మని మమ్మల్ని కోతలు ఆడిచ్చేవాడినా? లేకపోతే నేను గాలి తిరిగావునా? నీకు పని పాటలేదు. ఎవడు కావాలి? నీ 2 లక్షలు ఎవడు కావాలి? 6 కోట్లు పెళ్లి చేసుకుని 2 లక్షల రూపాయలు ప్రదర్శనకి ఇస్తున్నాడుగా. 6 కోట్లు కాదు 7 కోట్లు పెట్టి చేసుకో. నువ్వు కూడా చేసుకోలేదు. ఏమైనా కోతులకి ఏమన్నా పెళ్ళి నువ్వు కూడా చేసుకో. మళ్ళీ నీ మొహం తగలపడా. నీ దగ్గర ఏమన్నా చేస్తారు? సెంట్లు ఏమైనా వేస్తారా? నువ్వు ఎవరు కూర్చోడవేగా? ఏది కూకునేది? కోతుల డ్రెస్ ఒకటి ఇస్తావు నీకు. నువ్వు వేసుకో కోతుల డ్రెస్. నువ్వు వేసుకో. ఇప్పుడు వేసుకున్నావు కోతుల డ్రెస్. ఇది కోతుల దశ. ఇది కోతుల దశ అంటారు. నీ మొహం తగలపడా. ఎల్లంపడి తిరిగి గడుకు దింగడు ఉండరు. బొచ్చు తీసుకోరా. అమ్మ అనుకుంటా అడుగుతాను. సాయంత్రం 6 గంటలకి నేను రాను రాకుండా వెళ్ళి సార్. ఏం చేస్తా? మేడ వరకే ఉంటుంది. మేడ వరకు తలకాయ దెబ్బ బాగా చదువుతా ఈసారి. ఏం చేస్తా? ఏం చేస్తా? ఈసారి ఈసారి కోతులు రమ్మని కోతులు ఆడిచేలాగా నీకే చదువుతుంది. ఇగో ఏంద్రా బాబా ఇగో 6 లక్షలు. 6 లక్షలు చెప్పానా? 6 లక్షలు ఎవడు కావాలి? 6 లక్షలు 3 లక్షలు 3 కోట్లు 6 కోట్లు అనే చోట నీకు సిగ్గు లేదంటారు. వస్తారావా? రాను సరే రాకుండా ఏం చేస్తా? నువ్వు 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళాడు. కోతులు నీ దగ్గర తీసుకొచ్చాను. కోతులు ఆడిచ్చే ముసలు ఉన్నాడు మా ఊర్లో. నెల్లడుకో నువ్వే చెబుతా. నీ పేరు ఎవడు యాదవ్ ముండా కొడుకు సిగ్గులేదంటే నీకు? నాకు ఇచ్చావా? నువ్వు ఇచ్చావా? వచ్చిందిగా. వస్తే వెళ్ళు. కోతులు కాంట్రాక్టర్ వస్తుంది. వస్తే వెళ్ళు. వెళ్దారా? నేను రాను. కూర్చో. నేను కూర్చోబెడతావా? అవసరం లేదు. ఇగో కూర్చో కంబెడతా. ఎవరికి నీ చెవుకా? 3 కోతులు చేయలేదా నీకు? నువ్వు వేసుకో. ఎక్కించుకో. నీ తల మీద ఎక్కించుకోరా. ఎవడు బుర్ర బయలుందా కొట్టపో సాయంత్రం. నువ్వు కొట్టేదేంది? రాకుండా వెళ్ళు. కొడుతురా. దెబ్బ పడిందా?
చెయ్యి ఫాస్ట్ కొట్టు. కొడుతురా కొడుతురా రారా చెయ్యి ఆగు. ఎవరు చెప్తున్నా ఏయ్, చెయ్యి ఆగు. ఏంది ఏంది ఫైనల్ ఈ ఫైనల్ వస్తావా రావా? రాను ఆ? రాను సరే బరిగొడ్లు తోలుకొని ఏ పరిగొడ్లు తోలుకొని సాయంత్రం వెళ్తావు కదా తోలుకెళ్ళి ఏం చేస్తా? నువ్వు కట్టేం కానీ తీసుకెళ్తారు ఎవడు ఎవడు తీసుకెళ్ళేది ఎవడు నువ్వు రా ఎవడు డబ్బులు రా. ఎవడు నువ్వు రా తీసుకెళ్తురా రారా యాదవ్ మొఖం. ఈ మేడమే పడతాయి ఇగో మేడమే పడుతుంది ఏంద్రా ఏంది చెప్పేగా రాయి తీసుకో రానని చెప్పేగా రానని ఏంద్రా నేను రాను నేను రానని చెప్పేగా సాయంత్రం 6 గంటలు రా రాబు ఏం చేస్తా ఏం చేస్తా నువ్వు వెళ్ళు ఏం చేస్తావురా ఏం చేస్తా చెప్పేస్తున్నా ఏంద్రా ఏంద్రా అయిపో